ఈరోజు వరదానము, నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసి సత్యమైన పరోపకారి సంతుష్టమణి భవ. సారాంశము, త్రికాలదర్శులుగా అయి ప్రతి ఆత్మ యొక్క బలహీనతను కూడా పరిశీలన చేస్తూ వారి బలహీనతను స్వయంలో ధారణ చేయడం లేక వర్ణన చేయడానికి బదులుగా బలహీనత రూపీ ముళ్లను కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయాలి. ముళ్ళును పుష్పాలుగా చెయ్యాలి. స్వయం కూడా సంతుష్టమని సమానముగా సంతుష్టముగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. ఎవరి పట్లనైనా అందరూ నిరాశ చూపించినా అటువంటి స్థితి లేక అటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశాదీపాన్ని వెలిగించడం అనగా నిరాశ చెందిన వారిని శక్తివంతముగా చేయడం, ఇటువంటి శ్రేష్ఠ కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమణి యొక్క వరదానం ప్రాప్తి అవుతుంది.